నమస్తే. దేశాన్ని నడిపించే ఏ దేశాధినేతకైనా సెక్యూరిటీ భారీ స్థాయిలోనే ఉంటుంది. అడుగేస్తే కనీసం ఓ అరడజను మంది ముందుగానే చెక్ చేయాల్సి ఉంటుంది. అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు ఏ దేశానికైనా పర్యటనకు వస్తే ఎంత హడావిడి ఉంటుందో మనకు తెలిసిన విషయమే. వైట్ హౌస్ మొత్తం ప్రెసిడెంట్ వెనుక కదిలొస్తుంది. అలాగే భారత ప్రధానమంత్రికి కూడా భద్రత ఊహించని స్థాయిలో ఉంటుంది. ముందస్తు ప్రణాళికలు, అడుగడుగున ఆంక్షలు వెరసి ప్రధాని పర్యటన ఓ పెద్ద ప్రహసనం. అలా దేశాన్ని పరిపాలించే ప్రధానికి అత్యంత కట్టుదిట్టమైన భద్రతను అందిస్తూ ఉంటారు. అయితే మీరెప్పుడైనా ప్రధాని భద్రత సిబ్బందిని గమనించారా? దీనికి చాలా పెద్ద వ్యవస్థ పనిచేస్తుంది. ఈ రక్షణ బాధ్యతలను ఎస్పీజీ అంటే స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ చూసుకుంటుంది. ఇందులో అత్యంత అధునాతన శిక్షణ తీసుకున్న మెరికల్ లాంటి కమాండోలుంటారు. దాదాపు ప్రధానికి 1000 మంది కమాండోలతో కూడిన సెక్యూరిటీ ఉంటుంది. మొత్తం 5 అంచెలలో భద్రతను కల్పిస్తారు. ఇందులో ఒక్కో అంచెలో ఒక్కో భద్రతా సంస్థ సెక్యూరిటీ వ్యవహారాలను చూసుకుంటుంది. అయితే ప్రధాని నడుస్తున్న సమయంలో ఆయనతో పాటు కొందరు అధికారులు సూట్ కేసులతో నడుస్తూ ఉండడం మీరు గమనించే ఉంటారు. అయితే సాధారణంగా ఈ సూట్ కేసులలో ఏవైనా ఆయుధాలు ఉంటాయేమోనని భావిస్తూ ఉంటాం. కానీ అందులో ఎలాంటి వస్తువులు ఉండవు. ఆ మాటకొస్తే అది అసలు సూట్ కేసే కాదు. ప్రధాని భద్రత విషయంలో ఏవైనా అనుకోని పరిస్థితులు ఎదురైనప్పుడు లేదా ఎవరైనా కాల్పులకు తెగబడ్డప్పుడు ఈ వస్తువు రక్షణగా నిలుస్తుంది. సూట్ కేసులా కనిపించే ఈ వస్తువును ఓపెన్ చేయగానే పెద్ద షీట్ ఓపెన్ అవుతుంది. అందులో ఓ తుపాకీ కూడా ఉంటుంది. అయితే ఇది ఓ బుల్లెట్ ప్రూఫ్ షీట్. దీని సహాయంతో ప్రధానిని లేదా మరే ఇతర ప్రముఖులనైనా బుల్లెట్ల బారి నుంచి కాపాడవచ్చు. అత్యవసర పరిస్థితులలో మాత్రమే దీనిని ఉపయోగిస్తూ ఉంటారు.